चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. ఓం సత్యార్థ ప్రకాశము శ్రేష్ఠ సముల్లాసము 148వ పుట. ప్రశ్న: ఈ కఠిన దండనము చేయుట ఉచితము కాదు. ఏలయనగా మనుష్యుడు ఏ అంగమును నిర్మించి వాడు కాని మరణించిన వానిని బ్రతికించు వాడిని కాదు. కావున ఇట్టి దండనము చేయరాదు. ఇంత కఠోరంగా దండించడం దేనికి? మనుష్యుడు ఏ అంగమునైనా పుట్టించగలడా? కన్ను పోతే కన్ను పొడిచేస్తే కన్ను వస్తుందా? చెయ్యి తీసేస్తే చెయ్యి వస్తుందా? కాలు తీసేస్తే కాలు వస్తుందా? ఏ అంగమును నిర్మించేవాడు కాదు. మరి చంపేస్తే మరణదండనతో శిరచ్ఛేదం చేసేస్తే అతనికి ఉరిశిక్ష విధిస్తే మరి చనిపోయినటువంటి వారిని బ్రతికించేటువంటి సామర్థ్యం మనుషుని దగ్గర ఉంటుందా? కాబట్టి ఇటువంటి దండనము చేయకూడదు అని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. ఉత్తరం దీనికి దయానంద సరస్వతి సమాధానం ఈ విధంగా చెప్తున్నాడు: దీనిని కఠిన దండనముగా ఎంచువారు రాజనీతి నెరుగరు. దీనిని కఠోర దండనమని భావించేటువంటి వారికి రాజకీయం గురించి తెలియదు, రాజనీతి గురించి తెలియదు. ఒకరినిట్లు దండించుట వలన ఎల్లరూ దుష్టకర్మలకు దూరముగా ఉందురు. ఈ రకంగా ఒక్కరిని దండిస్తే మిగతా వారందరూ తమ దుష్టకర్మల నుండి దూరంగా ఉంటుంటారు. సమాజంలో మంచి జరుగుతుంటది. చెడ్డ పనులు వదిలి ధర్మ మార్గమున ఉందురు. అదే గేయము పాడుతుంటారు కదా, వదిలి కుమార్గము వరమార్గంబున అని చెప్పేసి, కుమార్గం కుచ్చిత మార్గం, నిందిత మార్గం, దుష్ట మార్గం, దుర్మార్గం అటువంటి దారిని వదిలి వరమార్గంబున భగవంతుని అనుగ్రహంతో మనకు సద్బుద్ధి ప్రసాదించేటువంటి వరమార్గం, భగవంతుని యొక్క అనుగ్రహ మార్గం, మంచి సన్మార్గంలోనే పయనించాలనేది అభిప్రాయం. నిజం అడిగిన ఆవగింజంతయు నీ దండన ఎల్లరి భాగమునకు రానిది. నిజం అడిగిన, నిన్న కాని శబ్దానికి వారు అమ్మాజీ గారు ఫోన్ చేసి చెప్తున్నారు ఏంటంటే, కాని అంటే ఆన కంటే తక్కువనంట. అది మరి దాని గురించి నాకు తెలియదు. అది శ్రీనివాస్ గారు కూడా అదే చెప్తున్నారు, శ్రీనివాసాచారి గారు. నిజమడిగిన ఆవగింజంతయు ఈ దండనము ఎల్లరి భాగమునకు రానిది. వాస్తవికంగా చూస్తే ఏంటంటే, ఈ దండన, ఈ రకంగా కఠోరమైనటువంటి దండన ఎల్లరి భాగమునకు ఏమీ వర్తించదు. ఎవరైతే తప్పు చేస్తారో వారికి వర్తిస్తుంది. కానీ ఈ దండన అందరికి ఎట్లా వర్తిస్తుంటది? ఎల్లరి భాగమునకు అంటే, ఎల్లరి అంటే అందరి భాగమునకు, ఎవరి భాగమునకు ఎంత వర్తిస్తుంది వారికి ఎలా వర్తిస్తుంటది? సుగమమైన దండనము కలిగనేని దుష్ట కార్యములు విశేషముగా వృద్ధి చెందును. పరలోకమందున నా తండ్రి ఈ పాపుల పాపాలను క్షమించుము అని అక్కడ పాపాలను క్షమించమని కోరినప్పుడు పాపాలు పెరుగుతాయా తగ్గుతాయా అంటే విశేషంగా వృద్ధి చెందుతాయి. పాపాలు చేసే వారికి మనము అనుమతి ఇచ్చినట్టుగా, లైసెన్స్ ఇచ్చినట్టుగా, మరి ఈ రకంగా లైసెన్స్ ఇస్తే ఆ దుష్టులను శిక్షించడం జరగదు కదా, దుష్ట శిక్షణ జరగాలి కదా.
శిష్ట రక్షణ జరగాలి కదా. అందుకే శ్రీకృష్ణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని ఈ శ్రీకృష్ణుడు ఏదైతే చెప్తున్నాడో దుష్టులను దండించాలి, దుష్టులను దండిస్తేనే శిష్టుల యొక్క రక్షణ జరుగుతుంటది. దుష్టులను దండించకుండా శిష్టులను రక్షించడం సాధ్యం కాదు. మీరు సుగమ దండనమని ఎంచునది కోటి రెట్ల అధికమగుట వలన గోటి రెట్లు కఠినమగును. మీరు ఏదైతే అంగభంగము చేయరాదు, మరణదండ విధించరాదు అని చెప్పేసి ఏదైనా ఒక లెంపకాయ కానీ 4 కొరడా దెబ్బలు కానీ ఇలా విధించినట్టయితే అది మీరు ఎంచినట్లు కోటి రెట్లు అధికం అయినా కూడా గోటంతనైతే కఠినం అవుతుంది కదా. వారి లెంపకాయలు వాయించినప్పుడు వారికి నొప్పి బాధ కలుగుతుంటది కదా. కొరడా గులిపించినప్పుడు వారికి నొప్పి వస్తుంటది కదా. అది కూడా కఠినమే కదా. మరి మీ దృష్టితో చూసినట్టయితే ఏలయనగా అనేకులు దుష్ట కార్యములొనర్చున్నప్పుడు కొంచెం కొంచెముగా దండించినను అది ఎక్కువగును. ఎక్కువ మంది దుష్ట కార్యములు చేసినప్పుడు మీ దృష్టికోణంతో వాళ్ళను కఠోరంగా కాకుండా కొంచెం కొంచెం దండించినప్పుడు కొంచెం కొంచెం కూడా అది ఎక్కువే అవుతుంది వారి దృష్టితోటి. అందుగురించి ఆ మాత్రం కూడా చేయకూడదని చెప్పేసి మళ్ళీ ఇంకొకరు వాదిస్తుంటారు. ఈ రకంగా తప్పు చేసిన వారికి శిక్ష పడకపోతే సమాజంలో అమాయకులు, శిష్టులు, సభ్యులు గౌరవప్రదంగా జీవించే వారి జీవనం దుర్భరం అవుతుంటది. కాబట్టి దుష్ట శిక్షణ అనేటువంటిది తప్పనిసరి అని దీని ద్వారా సారాంశం. అనగా ఒకనికొక మనుగు దండనం, మరి ఒకనికి పావు దండనము ఇచ్చితిమేని రెండును కలిపి ఒక మనుగుంబావు దండన మగును. అంటే ఒకరికేమో మనుగు అంటే ఇక మనుగు అంటే కొలత, అదే అది పరిమాణం తోటి ఇంకొక ఏంటంటే జుర్మానా అన్నట్టుగా ఒక రకంగా. మనుగు అంటే అతని శారీరకంగా కాకుండా, బౌద్ధికంగా కాకుండా అతనికి సంపాదించినటువంటి సంపాదనను జుర్మానా రూపంలో విధించడం. మనుగు ద్రవ్యమే కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనాను కావచ్చు. అంటే అతనికి ద్రవ్యదండనం ఇచ్చినప్పుడు, జుర్మానా వేసినప్పుడు అతని బుద్ధి మీద కానీ, అతని మనసు మీద కానీ, అతని శరీరము కానీ, అతని ప్రవృత్తి కానీ మారకపోవడం వల్ల సమాజం అస్థిరం అవుతూ ఉంటుంటది. మరి ఈ రకంగా మీ దృష్టికోణంతో ఒకరికి మనుగు, మరొకరికి పావు మనుగు అంటే ఇవి రెండు కలిపితే మనుగుంబావు దండనం అవుతుంది కదా. దీనిని వారిరువురకు సమభాగం చేసితిమేని ఇది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు, ఇద్దరికి సమానంగా దండించాలని చెప్పేసి ఆ రకంగా చేసినట్టయితే ప్రతివానికి 25 షేర్లు దండన మగును. షేర్ అంటే ఎంత శ్రీనివాసాచారి గారు? షేర్ అంటే ఇప్పటి పరిణామంలో కిలో అన్నట్టు లీటర్. ఇప్పుడు ఈ రకంగా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మరి మనుగు అంటే 10 కిలోలు అంటున్నారు కదా. ఇప్పుడు అవి రెండు కలిపితే 25 భాగాలు అంటున్నాడు కదా. 25 దండనం. ఇక్కడ మనుగు ఒకటి 10 షేర్లు అవుతుంది. పావు అంటే 12.5 కిలోలు అని లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు 25 షేర్లు అంటున్నాడు కాదు. మరి ఇక్కడ చెప్తున్నాడు కదా, పావు క్వింటల్. దయానందుడే చెప్తున్నాడు. ఇది మణిగంటే 2 ఈసులు, ఈసుకి 1400 ఆచార్జీ. అలాగా మణిగంటే 28. నాకు ఈ లెక్క ఆగండి. సూర్యప్రకాష్ గారు చెప్పండి, మీరు వ్యాపారం చేస్తారు కదా, మీకు తెలుసు. షేరు పావు అంటే పావు క్వింటల్.
పావు పావు క్వింటల్ అంటే 25 కిలోలే కదా. అవును. మరి ఇప్పుడు ఇది సరిగ్గా రాసినది శ్రీనివాస్ గారు, మరి తొందరపడుతున్నారు. ఇక్కడ ఏమన్నాడంటే ఆచార్య గారు, మణుగులో పావు అన్నాడు ఇక్కడ. ఉద్దేశం అది. ఇప్పుడు మనుగు అని ఏకవచనం ఉన్నది కానీ మనుగులు అని లేదు కదా. అవును, ఒక మణుగు ఏమంటున్నా అంటే 1000 కొరికి పావు అంటే 200 కిలోలు వస్తుంది. పావు మణుగు. పావు మనుగు అంటే అది 2.5. ఇప్పుడు మీ లెక్కనైతే అది 2.5 కిలోలు. అప్పుడు వారు సూర్యప్రకాష్ గారు చెప్పిన దాని ప్రకారం, సూర్యప్రకాష్ గారు పావు ఆయన 10 మణుగులలో పావు చేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా మౌనం వహిస్తే వారు చెప్పేది కూడా అర్థమవుతుంది కదా. 25 కిలోల ఆచార్య. మరి ఆచార్య గారు, ఇక్కడ అర్థం ఏం తీసుకోవాలంటే, ఒక మణుగులో పావు అంటే 2.5 కేజీలు, 2 కలిపి ఒక మణుగు తర్వాత పావు కలిపి 12.5 కేజీలు అవుతుంది. అయితే ఇప్పుడు వీరు తీసుకున్న పరిమాణం ఏంటంటే 10 మణుగులలో పావు అంటే 25 కిలోలు అవుతుంది. 25 కిలోలు. 10 మణుగులని దాంట్లో 4 భాగాలు చేశారు. ఇక్కడ 10 అని లేదు కదా, 10 మణుగులు లేదు అక్కడ. అదే అంటున్నా నేను, 10 లేదు అక్కడ, ఒకటే మణుగు ఉంది కాబట్టి ఒక మణుగులో 4వ వంతు 2.5 కేజీలు వస్తుంది. అది 25 కేజీలు, 25 కేజీలు కాదు 12.5 కేజీలు వస్తుంది. మేము అన్ని కొంటాం ఇక్కడ ఈసులు లెక్కన. పదలం అంటే 700 ఆచార్జీ, ఈసు అంటే 1400. అలాగే ఎప్పుడంటే 2 ఈసులు ఆచార్జీ. అలాగా ఈ బయట మాటలు ఆపేస్తే వారు వ్యాపారం చేస్తున్నారు కదా వంశ పరంపర అనుసారంగా. సూర్యప్రకాష్ గారు స్పష్టీకరించండి. మొత్తానికి 25 కిలోలు స్వామి ఆచార్య. కుర్తా మనుగు అంటే 25 కిలోల, లేదంటే మనుగుం బావు అంటే 25 కిలోల? మనుగుం భావం కూడా. ఆచార్జీ వరలక్ష్మి గారు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా ఆచార్జీ. మనుగు అంటే ఎంత? ఆవిడ చెప్తున్నారు కదా, అదే అనుకుంటున్నా నేను. అనుకోవడం పక్కన పెట్టేసి, ఎందుకంటే యూట్యూబ్ లో వాళ్ళు కూడా వింటుంటారు కదా. మీరు అంటే వీసన్నర మణుగు అనుకుంటున్నా నేను. అనుకోవడం పక్కన పెట్టాలమ్మా, నిశ్చితం చెప్పాలి. అంటే 5 కేజీలు అయితే కాదు ఆచార్జీ. వారు 5 కేజీలు అంటే మరి ఇక్కడ రాసి ఉన్నది కదా దయానంద సరస్వతి ఈ అభిప్రాయం. మణుగు అంటే 5 కేజీలు అని రాసారా? ప్రతి వానికి 25 షేర్లు దండన మగును అని అంటున్నాడు. 6 మణుగులు పావు దండన. ఇప్పుడు మనుగు పావు, మనుగుం బావును ఇద్దరికి 2 భాగాలు చేస్తే ప్రతి వానికి 25 షేర్లు దండన మగును అని రాస్తున్నారు. సూర్యప్రకాష్ గారికి కూడా తప్పే, వరలక్ష్మి తప్పే. అంటే మణుగుం పావు అంటే మీరు పూర్తిగా లెక్కలేదు ఆచార్య, చెప్తున్నాను. పదలం అంటే 700 అని మాకు లెక్క మేము తీసుకుంటాం వల్ల చెప్తున్నాం ఆచార్య, లేకపోతే చెప్పను నేను. కాదు లెక్కేసి పూర్తిగా తర్వాత చెప్పాలి. ఇప్పుడు కాలుష్యాన్ని వెంటనే చెప్పలేము ఆచార్య. అది సరే. మణుగుం పావు అంటే చెరసోగం అంటే 25 కేజీలు ఆచార్జీ. ఇక్కడ 6 మణుగుల పావు అని ఇస్తుండు కదా. 6 ఎక్కడికి వెళ్ళొచ్చిందమ్మా? ఒక మనుగు అని చెప్తున్నాడు కదా. ఒక మనుగు పావు, ఒకరికేమో ఒక మనుగు, మరొకరికి పావు దండనం, మనుగుం బావు అవుతుంది కదా. ఇక్కడ కింద రాస్తున్నాడు కదా, అది 2ని కలిపి మనుగుం బావు దండనము అగును. దీనికి వారి ఇరువురకు సమభాగం చేసి తినేని అని గోపిదేవి గారు వ్యాఖ్యానం బ్రాకెట్లు చేస్తున్నాడు. దాని తర్వాత ప్రతి వానికి 25 షేర్లు దండన మగును. అంటే 50 షేర్లు అయితేనే కదా 25 సగం, సగం. 20 షేర్లు. 25 అమ్మా గారు, 20 కాదు, 50 షేర్లు అవుతుంది. అది సరే తర్వాత తెలుసుకుందాం ముందు కూడా. ఇట్టి సుగమ దండనము దుష్టులేమి లెక్క చేయుదురు. వారికి ఏమి ఇబ్బంది అవుతుంది? ఈ సంపాదించింది ద్రవ్యం కదా, పోతే పోయింది అని చెప్పేసి అదృష్టులు వాళ్ళ దుష్టత్వాన్ని ఎలా విడిచిపెడతారు?
పేదరికంలో ఉన్నవారు పాయి అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక గింజను లెక్క పెట్టేటువంటి వారికి అయితేనేమో అమ్ము 25 కిలోల 25 సేల్ రా అని చెప్పేసి వారికి ఇబ్బంది అవుతుంది. ఈ దొంగతనం అక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చి ఇక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చి అక్కడ ఇచ్చే వారికి ఏమి ఇబ్బంది అవుతుంది? ఒకనికొక మనుగు దండనము 1000 మందికి పావుషేరు చొప్పున దండనము చేసిన అందరిది కలిసి 6 మనుగుల దండనము మనుష్య జాతికి కలిగినందుకు ఇదియే అధికము కఠినమైన దండన మగును. ఒకనికి ఒక మనుగు దండనము 1000 మందికి పావుషేరు చొప్పున దండనం. ఒకనికి ఒక మనుగు 1000 మందికి పావుషేరు చొప్పున అంటే ఈ పావుషేరు చొప్పున అంటే 1000 మందికి అంటే 2500 షేర్లు మరి ఒక మనుగు. ఆచార్య ఇంతకు ముందు పుట్టేడు అట్లా అంటారు కదా. ఆ పుట్టాడు నుంచి అయితే కొద్దిగా నాకు అవగాహన ఉంది, కానీ ఇది మనుగుది నాకు పూర్తిగా లేదు. ఆచార్య పుట్టేడు అంటే చెప్తాను ఆచార్య, పంచతంత్ర చాలాకన్నా మాకు ఇక్కడ బాగా వాడతాం ఆచార్య, తెలుసు ఇది. సరే. అందరిది కలిసి 6 మనుగుల దండనము మనుష్య జాతికి కలిగినందుకు ఇదియే అధికం కఠినమైన దండనం అగును. ఆ యొక్క మనుగు దండనము తక్కువయు సుగమమును అగును. మరి వ్యాపారం చేసేటువంటి సూర్యప్రకాష్ గారు కూడా స్పష్టీకరించలేకపోతున్నారు. మరి వరలక్ష్మి గారు చెప్తున్నది వారు వ్యవహారం చేస్తుంటారంట. దాని గురించి నాకైతే తెలియదు ఈ విషయంలో. అది నేను తర్వాత చూసి చెప్తాను. దీర్ఘాధ్వని యథా దేశం యథా కాలం తరో భవేత్ నదీ తీరేషు తద్విద్యాత్ సముద్రే నాస్తి లక్షణం అహన్యహాన్యవేక్షేత కర్మాంతాన్ వాహనాని చ అయవ్యయౌ చ నియతావాకరాన్ కోశమేవ చ ఏవం సర్వాణి మాన్ రాజా వ్యవహారాన్ సమాపయేన్ వ్యపోహ్య కిల్బిషం సర్వం ప్రాప్నోతి పరమాం గతి. మనుస్మృతి 8వ అధ్యాయం 406, 419, 420 శ్లోకాలు. మిక్కిలి ఇడుదయగు మిక్కిలి నిడు దయయగు మార్గమందు సముద్ర రేవులందును నదములయందును ఆయా ప్రదేశముల వైశాల్యమును బట్టి పన్ను విధింపవలయును. మిక్కిలి నిడు దయ మిక్కిలి నిడుదయగు అంటే ఏమన్నాడు? నిడుదయ మార్గమందు సముద్ర రేవులందును నదములందును ఆయా ప్రదేశముల వైశాల్యమును బట్టి పన్ను విధింపవలయును. వేరే పుస్తకంలో ఉంది కదా, అందరు పట్టుకున్నారు. దాంట్లో ఏమున్నది మీ దగ్గర పుస్తకాలలో? ఆచార్య మిక్కిలి పొడవు వెడల్పు పన్ను వేయాల. పొడవు వెడల్పు నది యొక్క మార్గం ఉంటుంది కదా, ఆయా ప్రదేశముల యొక్క వైశాల్యములను అనుసరించి పన్నును విధించవలను. అమ్మగారు వైశాల్యం అది స్పష్టంగా ఉన్నది, పొడవు వెడల్పు అనేది. కానీ ఇక్కడ మిక్కిలి అంటే ఎక్కువ నిడుదయగు మార్గమందు సముద్ర రేవులందును నదులందు, ఇది అంత స్పష్టంగా ఉంది. ఈ నిడుదయగు అనేది దండన కఠినంగా ఉన్నప్పుడు కొంచెం విడమని ఆచార్య అర్థం ఇక్కడ.
దీంట్లో వేరే వేరే పుస్తకాలు ఉన్నాయి కదా. ఇది కృష్ణారెడ్డి గారిదిను, మరి ఆర్యప్రతినిధి సభ సత్యారప్రకాశ్ అని పట్టుకున్నారు కదా. ఇక్కడ మరి దానికి ఏముంది చెప్పండి. అన్నింటిని సామలయ్య గారి దగ్గర నదీ నదముల లందును ఆయా ప్రదేశముల యొక్క వైశల్యములను అనుసరించి పన్నును విధించవలను. మహాసముద్రముల అదంతా బాగానే ఉంది. ఈ నిడుదయగు అంటే ఏంటిది? నిడుదయ అని మా దాంట్లో లేదు. నదీ నదముల నందునే ఉన్నది. సరే. మరి ఇక్కడ నిడుదయగు అని ఉన్నది. అంటే ఇవ్వదగు అనేది నాకు అర్థమైంది. ఎక్కువ ఎంత ఇవ్వాలన్నా కూడా దానికి పద్ధతి ఏంటంటే, ఈ యొక్క సముద్ర రేవులందు, నదులు, సముద్ర నదముల యందు ఆయా ప్రదేశముల వైశాల్యమును బట్టి పన్ను విధింపవలేను అని ఉన్నది. అంటే ఇవ్వదగు అనే అర్థం వస్తుంది దానికి. మహాసముద్రుల యందు పన్ను నియమింపవల నిశ్చితమైనదని ఉన్నది ఆచార్య. నిశ్చితమైన పన్నును విధించి పడజాలదు. అందుకే రాజునకు గొప్ప గొప్ప నౌకలు సముద్రం పైన నడుపు వారికి లాభము కలుగునట్లుగానే ఉంది. అదే నిడిద అంటే నిడివి కావచ్చు ఆచార్య. నిడివి అంటారు చూడు. నిడిదేంటి? ఇక్కడ నిశ్చితమైన ఉన్నది. అదే ఇప్పుడు ఎంత ఆస్తి ఉంటే అంత పన్ను కదా. నిడివి అంటే పొడవు, వెడల్పు, వైశాల్యం. ఇది వైశాల్యంలో వచ్చేసింది ఆ మాట. పొడవు వెడల్పు అనే దాంట్లో అది వైశాల్యం శబ్దంలో వచ్చేసింది. అదే ఇవ్వదగినటువంటి, ఎంత ఇవ్వదగిన, మిక్కిలి అంటే ఎక్కువగా, ఇవ్వదగినటువంటిది ఎంత అని అంటే ఈ విధంగా అని ఇవ్వదగినదే. ఆచార్జీ, మణుగు అంటే 11 నుంచి 12 కేజీలు అంటండి ఆచార్జీ. మణుగు బావు అంటే ఒక 14.5 ఏమో ఉంటుంది, 15. షేరుకు కిలోకు ఏమిటి వ్యత్యాసం? షేరుకి కిలోకి ఒక 100 గ్రాములు తేడా ఉంటుంది ఆచార్జీ. షేరు కొంచెం ఎక్కువ, షేరు కొంచెం ఎక్కువ, కిలో కొంచెం తక్కువ. మీ భాష ఏంటిది? షేర్కి ఎక్కువ. ఇక్కడ షేర్ల గురించి షేర్లను లెక్క పెట్టి చెప్పిండు కదా. షేర్కి ఎక్కువ, కిలోకి తక్కువ అంటే అదే ఆచార్జీ. కిలో అంటేనేమో కొంచెం ఒక 100 గ్రాములు తక్కువ. అయితే షేర్ అంటేనేమో కొంచెం 100 గ్రాములు పెంచొచ్చు. ఇదివరకు పాలు షేర్ల ప్రకారమే పోసేవారు ఆచార్జీ. కిలో అంటే పావుది పక్కన పెట్టండి, ముందు షేర్ గురించి చెప్పండి. కేజీ మీద షేరే ఎక్కువ. ఒకరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఆచార్య గారు చెప్పండి. షేర్ అంటే పూర్వము, ఇప్పుడేమో దశాంశమానం ఉంది. అయితే ఒక 30-40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ద్వాదశాంశమానం ఉండే. ఈ ద్వాదశాంశమానంలో 12 కిలోలకు ఒక మణుగు. అంటే ఇప్పుడున్న దశాంశమానం 12 కిలోలు అవుతుంది. అప్పుడేమో 10 షేర్లకు 1 కిలో. చెప్పండి. కిలో పావు ఆచార్య షేర్ అంటే కిలో పావు. అవును. ఇప్పుడు 25 షేర్లు అంటే ఎంత అయింది? ఎన్ని కిలోలు అయింది? 25 షేర్లు అంటే 25 కిలోలు, 25 కిలోలు 25 పావులు అంతే. 25 పావులు 5 కిలోల 25 కిలోలు 25 పావులు అంటే 7 కిలోల పావు కదా. 7 కిలోలు. అవునా సార్? 6 కేజీల పావు 25 పావులు అంటే. సరే, ఈ రకంగా ఇక్కడ వైశాల్యంను బట్టి తీసుకోవాలి. మహాసముద్రముల యందు పన్ను నియమింపవలెను. వలను పడదు. అది సముద్రం, మహాసముద్రముల యందు పన్ను వలను పడదు. అంటే అక్కడ నియమించలేం పన్ను.
ఎందుకు అంటే అది సముద్రం ఒకరిది కాదు కదా, ఒక రాజ్యానిది కాదు కదా, అలా కావచ్చు. కాబట్టి అనుకూలత చూచి రాజునకు సముద్రమున పెద్ద పెద్ద నౌకలను నడుపు వారికిని లాభము కలుగు విధముగన పన్నుల వ్యవస్థ చేయవలెను. ఇంకా ఏ రాజ్యాన్ని బట్టి ఆ రాజు వారి సరిహద్దుల్లో ఆ సముద్రము, ఆ దేశ సరిహద్దుల్లో సముద్ర భాగమున పెద్ద పెద్ద నౌకలను నడుపు వారికి లాభము కలుగు విధమున పన్నుల వ్యవస్థ చేయవలెను. పూర్వము ఈ దేశస్థులు నావలు నడుపుచుండ లేదను మాట సర్వదా అబద్ధమని ఎంచవలెను. అంటే ఇప్పటి నౌకల కంటే ముందు కూడా ప్రాచీన కాలమున పడవలు నడుపుతున్నారనేది నిజము. నడుపుతున్నారనేది నిజమే, కానీ మరి అప్పుడు పన్నుల విషయము ఏ శాస్త్రములలోనూ ఉద్ధృతమై లేకపోవటం వలన ఇప్పుడు ఈ పన్ను విషయాన్ని చర్చకు వస్తున్నప్పుడు పూర్వదేశస్థులు నావలు నడుపుచుండలేదనుట సర్వదా అబద్ధమని ఎంచవలెను. అంటే వాళ్ళు ఇది సముద్ర భాగం కదా, అది ఎవరి సొత్తు కాదు కదా, ఎవరైనా నడవచ్చు, ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి భావజాలంతో ఈ సముద్రంలో మరి ఎంతవరకు ఎవరిది, ఎవరు ఎంతవరకు వినియోగించుకోవాలనేది నిర్ధారణ రాలేకున్నట్లున్నది. కాబట్టి అక్కడ సముద్ర భాగంలో నడిచేటువంటి వారికి పన్ను గురించి ఏ శాస్త్రంలోనూ లేదు. ఇప్పుడు మనుస్మృతి గురించి చెప్తున్నారు కాబట్టి మనుస్మృతి అన్నింటికంటే ప్రాచీనమైనది కాబట్టి దీంట్లోనే లేదు అని అనుకున్నప్పుడు పూర్వకాలంలో సముద్రంలో పడవలు లేకుండేటివి, పడవలతోటి వ్యాపారం చేసేవారు కాదు అని అనుకోకూడదు అని చెప్పేసి దయానంద సరస్వతి గారి అభిప్రాయం. దేశాంతరములందును ద్వీపాంతరములందును నావలపై పోయవచ్చు తన ప్రజలకు దుఃఖమేమాత్రమును కలగకుండానట్లు రాజు రక్షింపవలెను. ఇప్పుడు అక్కడ చేస్తున్నారు కదా, రష్యా నుంచి ఆయిల్ తెప్పిస్తున్నప్పుడు వాళ్ళు ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతంలో గజ దొంగలు వచ్చి దోసుకుంటున్నప్పుడు దానికి అక్కడ భారతదేశం సైనికులను నియమించి రక్షణ చేస్తున్నది. చూస్తున్నారా లేదా? సముద్ర దొంగల నుండి కాపాడుతున్నది. చూస్తున్నామా రష్యాది ఆపేసారట అమెరికా వాళ్ళని విన్నాం. ఏం ఆపేశారు? నౌకను రష్యాది ఆపేసినప్పుడు పోయి యుద్ధం చేసి వాళ్ళను విడిపించారు కదా, సముద్ర దొంగలను నియంత్రిస్తున్నారు కదా. అవును, అది భారత్కి వచ్చిన నౌకనట అది. రాజు ప్రతిదినమును తన కార్యములు ముగించిన పిమ్మట ఏనుగులు, గుర్రములు మొదలగు వాహనములను ఆయా వ్యయములను, రత్నాదుల ఆకారములను, కోశమును పరీక్షింపవలెను. తన దినచర్య ముగించిన తర్వాత ఏనుగుల దగ్గరికి వెళ్ళి, గుర్రముల దగ్గరికి వెళ్ళి వాటి ఆరోగ్యం ఎట్లున్నది, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కావాలి, ఇంకేమిటి అనేటువంటి ఆయా వ్యయములు, ఆయా అంటే ఆదాయం, వ్యయం అంటే ఖర్చు, రత్నాదులను, ఆకారములను, కోశమును అన్నింటినీ పరీక్షించుకోవాలి. రాజీ ప్రకారము సమస్త వ్యవహారములను యథారీతిన ముగింప చేయుటకే సమస్త పాపముల నుండి విముక్తుడై పరమగతియును మోక్షానందమును పొందును. రాజు ఈ ప్రకారము సమస్త వ్యవహారములను యథారీతిన ముగించి, అన్నింటినీ చూసుకొని ముగింప చేయుటకే, అంటే ఏవైనా వ్యవహారాలు ఇచ్చిపుచ్చుకునేది గొడవలు ఉన్నట్టయితే ఎక్కడికక్కడ సద్దుమణిగింప చేయుటకే సమస్త పాపముల నుండి విముక్తుడై పరమగతియును మోక్షానందమును పొందును. ఆచార్య ఇక్కడ రాజీ ఉంది, రాజీ ప్రకారం రాజీ అని అంటేనే, రాజీ అంటే పట్టుకున్నది నేను అన్నట్లే సాగాలి అని, దాన్ని ఎక్కువగా కొనసాగించకుండా ఎక్కడికక్కడ సద్దు మణిగింపజేయడానికి ఓర్చుకోవడం రాజీ.
అది అంటే ఇక ఇక్కడ రాజీ ప్రకారము అంటే రాజీ పడడం అనేది కాదు. రాజు ఈ ప్రకారము రాజీ ప్రకారము అనేది కూడా వస్తున్నట్టుగా అర్థం వస్తుంది. ఎందుకంటే సమస్త వ్యవహారములను యథారీతిన ముగించేది ఎవరు? రాజు. ఇది ఇప్పుడు 3వ శ్లోకం 2వ శ్లోకము పరీక్షింపవలయను అన్నది అయిపోయింది. మళ్ళీ రాజు ఈ ప్రకారం రాజీ ప్రకారం అంటే ఇదివరకు రాజీ ఎవరితోటి చేకూర్చున్నాడు, ఏ విషయంలో రాజీ జరిగిందనే విషయం స్పష్టం లేదు. అందుకని రాజు ఈ ప్రకారము అనేది అయితేనే ఇక్కడ సంగతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా సమస్త పాపముల నుండి విముక్తుడయ్యేది రాజు. పరమగతిని మోక్షానందమును పొందును రాజు పొందుతాడు. రాజు ఈ ప్రకారమే కరెక్ట్, రాజు ప్రకారం కాదు. రాజు అంతే. ప్రశ్న: సంస్కృత విద్యయందు రాజనీతి సంపూర్ణముగా ఉన్నదా అసంపూర్ణముగానా? సంస్కృత విద్యయందు రాజనీతి పూర్తిగా ఉన్నదా లేదంటే సగం సగం ఉన్నదా అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు. ఉత్తరం: పూర్తిగానే ఉన్నది. భూగోళమందు నడుచుచున్న నడవబోవు రాజనీతి అంతయు సంస్కృత విద్య నుండియే గ్రహింపబడినది. ప్రత్యక్షంగా వ్రాయబడని విషయముల కొరకు భూగోళమందు నడవబోయేటువంటి రాజనీతి అంతయు సంస్కృత విద్య నుండియే గ్రహింపబడినది. ఈ విషయంలో ఈ మధ్య ఒక వీడియో చూడడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మన ఈ చట్టంలోను రాశారో అవి వారు ఎక్కడి నుంచి రాశారు అని అంటే దానికి ఒక వ్యక్తి పరిశోధన చేసి జర్మన్, ఇంగ్లాండ్ అటువంటి విదేశాల నుండి కాపీ కొట్టి తయారు చేశారని చెప్పేసి నిర్ణయం చెప్పాడు. మరి వారు ఎక్కడికి వెళ్ళి తయారు చేశారు, వాళ్ళ చట్టాలను ఎక్కడికి వెళ్ళి నియమించుకున్నారు అని అంటే మన వేదాది శాస్త్రములు, మనుస్మృతి ఇటువంటి ఇక్కడి నుంచి వారు కాపీ కొట్టారని చెప్తున్నారు. చూసారా ఆ వీడియోను? అంటే ఎటువంటి మూలాలు మన భారతీయ సంస్కృతి ఇక్కడనే ఉన్నాయి అనేది సారాంశం. మనమేమో విదేశీయులను చూసి ఏమంటారు, ఆ వీడియో మాకు పెట్టండి ఆచార్య. అమ్మో అది ఎప్పుడో పోయి స్క్రోల్ చేస్తే అది ఎక్కడ పోతుంది, మళ్ళీ దొరకాలంటే కష్టం. అది అట్లా ప్రతిదాన్ని సబ్స్క్రైబ్ చేస్తే ఫోన్ నిండిపోతుంటది. మళ్ళీ మీకు నిన్న విజయదుర్గమ్మ గారు సంధ్యోపాసన చేస్తుంటే అది వైబ్రేషన్ వచ్చినట్టుగా ప్రకంపనలు వస్తున్నాయి కదా, శబ్దం అట్లా వస్తుంటది, వినబడదు, స్టక్ అయిపోతుంటది. అందుకని డిలీట్ చేయడానికి ఇంక కుదరదు ఆచార్య అవి. డిలీట్ చేయడానికి ఏంటంటే ఫేస్బుక్ లో వచ్చినటువంటివి ఫేస్బుక్ లో పేస్ట్ అవుతాయి, అది ఫార్వర్డ్ అవుతాయి. కానీ వాట్సాప్ లోకి వస్తే దాంట్లో ఆ చిత్రం కనబడదు, ఆ పేరు కనబడదు, అది దాని లింక్ మాత్రమే వస్తుంది. ఆ లింకు ఎవరికి తెలియదు, అది దాన్ని క్లిక్ చేసినప్పుడే వచ్చినప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఫేస్బుక్ లో అకౌంట్ ఉండాలి, అప్పుడే ఓపెన్ అవుతుంది. ప్రత్యహం లోక దృష్టైశ్చ శాస్త్ర దృష్టైశ్చ హేతుభిః. మనుస్మృతి 8వ అధ్యాయం 3వ శ్లోకం. రాజునకు ప్రజలకును సుఖకారకములనియు ధర్మయుక్తములనియు ఎంచబడు ఆయా నియమములను పూర్ణ విద్వాంసులు గల రాజ్యసభ నియమింపవలయును. రాజునకు ప్రజలకు సుఖకారకములైనటువంటి ధర్మయుక్తములుగా ఎంచబడేటువంటి ఆయా నియమములను పూర్ణ విద్వాంసులు కలిగినటువంటి రాజ్యసభ నియమింపవలెను. ప్రజలకు రాజుకు ఇద్దరికి మేలు జరగాలి, మరియు దాంట్లో పూర్ణ విద్వాంసులతో నిండి ఉన్నటువంటి విద్వాంసులతో కూడినటువంటి రాజ్యసభ నియమింపాలి అని చెప్పేసి చెప్తున్నారు. బాల వృద్ధ వివాహములు చేతనం ఇది అయిపోతుంది, ఇది అవుతుంది, సమయం పూర్తిగా వచ్చింది.
రేపటికి సాగదీస్తే మళ్ళీ ఇది సగం అది సగం వస్తుంటది. అది రేపటి నుంచి అది ఈశ్వర విషయం వస్తుంది కాబట్టి పూర్తి చేద్దాం తొందరగా. వివాహ విషయం కదా. చేతనైనంత వరకు బాల్యావస్థ యందు వివాహములు జరగనీయకూడదు. ఆయా యువావస్థ యందు వధువరుల ప్రసన్నత లేక వివాహములు చేయుట కాని జరగనీయరాదు. శరీరమునందును ఆత్మయందును పూర్ణ బలమెల్లప్పుడు ఉండునట్లు వ్యభిచారమును బహు వివాహమును ఆపవలయను. ఏలయనగా కేవలము ఆత్మబలమును విద్యా జ్ఞానములను వృద్ధి చేసి శరీర బలమును వృద్ధి పరపరేని బలవంతుడగు పురుషుడొక్కడే వందల కొలది విద్వాంసులను జయింపగలుగును. కేవలము ఆత్మబలమును విద్యా జ్ఞానములను వృద్ధి చేసి శరీర బలమును వృద్ధి పరపరేని అంటే శరీర బలమును వృద్ధి చేయజాలని ఎడల బలవంతుడగు పురుషుడు ఒక్కడే ఆ బలహీనులైనటువంటి వందల కొలది విద్వాంసులను జయింపగలుగును. ఆ బలవంతుడు వాళ్ళను జయించకుండా ఉండాలి అంటే ఆత్మబలమును విద్యాబలంతో పాటు శరీర బలమును కూడా వృద్ధి చేసుకోవాలిను అని అభిప్రాయం. ఇది కాక కేవలము శరీర బలమునే వృద్ధి పరుచుకొని ఆత్మబలము అభివృద్ధి చేయలేని ఉత్తమ రాజ్య పాలన వ్యవస్థ విద్య లేక ఎన్నడూ కలగజాలదు. విద్యాబలము ఆత్మబలాన్ని పక్కన పెట్టి కేవలము ఇప్పుడు మినుములు అంటే మినప ఆహారం ఏంటంటే శారీరకంగా బలంగా చేస్తుంటది, బుద్ధిని మాత్రం సన్నగిల్ల చేస్తుంటుంటది. అందుకని ఈ ఇడ్లీ దోశ మినప పిండితోటి ఏవేవైతే తయారవుతున్నాయో సున్నుండలు లాంటివన్నీ దీనితోటి బుద్ధి మాత్రమే పెరుగుతుంటది, శరీరం మాత్రమే బలంగా తయారవుతుంటది, బుద్ధి పెరగదు. దీంట్లో ఒక దృష్టాంతం ఏంటంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి రైల్లో కథను ఆ యొక్క రెండు సీట్ల మధ్యలో ఇద్దరి కాళ్ళ దగ్గర తన మూట పెట్టేసరికి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. అవి తీసే దీన్ని తీసే అటు ఎక్కడైనా పెట్టుకోలేదు పైన పెట్టుకోవాలని అంటే ఆయన లేపి పైన పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆయన శారీరకంగా కొద్దిగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆయన లేపలేకపోతున్నాడు ఆ మూటను. అయితే ఆ పక్కకున్నటువంటి రాజస్థానీ ఇతను ఏంటంటే ఈ మూట లేపలేకపోతున్నటువంటి బలహీనంగా ఉన్న ఇతను అన్నం తింటాడు. ఇక గుజరాతీ అతను వాళ్ళు రొట్టెలు ఎక్కువ తింటుంటారు, గోధుమలు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి అక్కడ చెప్పింది ఏంటంటే ఆ మూట తీసే అతను ఆ పైకి ఎత్తలేకపోయేసరికి ఏమైందంటే ఆ రైలు ఆగడానికి గొలుసు ఏదైతే ఉంటుందో దానికి తగిలించేసరికి చైన్ గుంజినట్టు అయ్యేసరికి రైలు ఆగిపోతే టీటీ పోలీసులు వచ్చారు, ఇక్కడికి తెలుసుకొని వచ్చారు. ఎవరు గుంజారు అని అంటే ఎవరు చైన్ అయితే ఎవరు గుంజలేదన్నారు. అటు ఇటు చూస్తే మరి ఎవరు గుంజలేనప్పుడు రైలు ఆగింది, ఇక్కడి సంకేతమే చెప్తున్నది ఏంటని చెప్పేసి అక్కడ చూస్తుందంటే ఆ చైన్ గుంజేదానికి ఇతని బరువైన మూటను తగిలించేసరికి అది గుంజినట్టు అయింది. ఇది ఎవరు తగిలించారు అని అంటే ఇతను తగిలించాడు అని చెప్పేసి ఎవరైతే మూట ఉందో బలహీనంగా ఉండి అతను పైన పెట్టలేకపోయాడో అతను ఏమన్నాడంటే ఇతను తగిలించాడు ఇతనే దానికి అని చెప్పేసి ఆ మార్వాడి అతన్ని చూపెట్టాడు అన్నమాట. చూపిస్తే నువ్వు దీనికి తగిలించావు కాబట్టి నువ్వు ఫైన్ కట్టని జుర్మానా కట్టమని చెప్పేసి అతనికి ఫైన్ వేశాడు అనమాట. ఇది మూట నాది కాదు అతనిది అని అంటే తగిలించింది ఎవరు, నువ్వు తగిలించావు ఆయన తగిలించింది, ఎవరు తగిలించారంటే వేరే అందరూ ఏమన్నారంటే గుజరాత్ ఆయన తగిలించింది అని చెప్పింది. ఆయనతోటి ఎంత వసూలు చేయాలో వసూలు చేసి తీసుకెళ్లారు. నువ్వు జుర్మానా ఇస్తావా జైలుకి వస్తావా అని అంటే అతను తప్పించుకోవడానికి జుర్మానా కట్టాడు అనమాట. తర్వాత వాళ్ళు టీటీ మరి పోలీసులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతను అన్నాడు అన్నట్టు ఎవరిదైతే ఆ మూట ఉన్నదో అతను ఏమన్నాడంటే ఎక్కడ పెట్టాలో ఎక్కడ తగిలించాలో బుద్ధిని కనుక ఉపయోగించినట్టయితే నీకు ఈ జుర్మానా పడేది కాదు కదా, అట్లా తగిలించాలంటే నేను తగిలించేవాడిని కదా. అందుకని అన్నం తినాలి, ఎప్పుడు రొట్టెనే తింటే వీటిలో పరిస్థితి వస్తుంది అని చెప్పేసి
అందుకని ఎక్కడ శాస్త్రంలో కూడా గోధుమలను తినమని, గోధుమ రొట్టె తినమని చెప్పేసి ఎక్కడా లేదు. అథర్వ వేదంలో దాన్ని మసాలా పూరీలు చేయాలని చెప్పేసి దాని గురించి ఉన్నది, కానీ గోధుమలను తినాలని కూడా ఎక్కడా లేదు ఆయుర్వేదంలో. మినుములతో అయితే ఇంకెక్కువ. వీళ్ళు జైనులు బౌద్ధులు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రభావంగా ఉండి మన దేశాన్నంతా నాస్తికులుగా మారుస్తున్నప్పుడు శంకరాచార్య గారు వేదమతాన్ని ప్రచారం చేయడానికి జైనులను బౌద్ధులను ఖండన చేస్తూ శాస్త్రార్థం చేసేసరికి శంకరాచార్య గారి తర్కం ముందు జైనులు బౌద్ధులు నిలవకపోయేసరికి ఈ శంకరాచార్యను మనం ఆపకపోతే, వీరి ప్రతాపాన్ని ఆపకపోతే మనమంతా మొత్తము నామరూపాలు లేకుండా పోతామని చెప్పేసి కుట్రలు చేసి అతనికి ఎక్కడికి పోయినా భోజనంలో వేరే ఏవి పెట్టకుండా సున్నుండలు, అది ఈ మినపపిండితోటి మినపప్పుతోటి భోజనము, సున్నుండలు ఇటువంటివే పెట్టి మినుములు బాగా తినబెట్టి బుద్ధి మందగింపజేసి చివరికి దాంట్లో విషం పెట్టి చంపేశారు. ఇది మినుములతోటి వచ్చింది అనమాట. అందుకని మన భారతీయ భోజన వ్యవస్థలో మినుములు లేవు, ఇవి తర్వాత వచ్చినటువంటివి. మనం పుల్కాలు చేసుకుని తింటాం, జొన్న రొట్టె, ఈ యొక్క బియ్యపు రొట్టె ఇటువంటివి చేసుకుంటుంటాం, కానీ ఇవి ఇడ్లీ దోశ అనేటువంటి బయటది కావు, బయట. వ్యవస్థ లేకుండానేని అందరూ తమలో తాము విరోధించి కలహించుకుచ్చు జగడమాడొచ్చు నష్టులు భ్రష్టులు అయిపోవుదురు. ఇక వ్యవస్థ లేకపోయినట్లయితే, నియంత్రణ లేకపోయినట్టయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు బడితే బర్రె వాడిదే అనేటువంటి విధంగా నష్టభ్రష్టులు అవుతుంటుంటారు. మరి అవిద్య పెరిగిపోతుంటుంటది, అరాచకం పెరిగిపోతుంటుంటది. ఈ విధంగా నష్టభ్రష్టం అవుతుంటది, వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంటది. కాబట్టి ఇవన్నీ తప్పనిసరిగా నియంత్రణ అనేటువంటిది చేయాలనేది సారాంశం. కావున సర్వదా శరీర బలమును ఆత్మబలమును వృద్ధి పరుచుకొనచుండవలయును. ఎప్పటికీ ఆత్మబలము మరియు బుద్ధి బలము, శరీర బలమును ఆత్మబలమును వృద్ధి పరుచుకోవలయును. వ్యభిచారము అతి విషయాసక్తి అను వీని వలె బలమును బుద్ధిని నాశనము చేయు వ్యవహారములు మరేవియూ లేవు. ఈ యొక్క వ్యభిచారము అతి విషయాసక్తి అనేటువంటి వీటి వలె బలమును బుద్ధిని నాశనము చేయు వ్యవహారములు ఇంకేవి లేవు, ఇవియే ఉంటాయి. వ్యభిచారము అతి విషయాసక్తి, కాముకత అనేటువంటిదే బుద్ధిని నశింపజేస్తుంటుంటది అనేది అభిప్రాయం. విశేషించి క్షత్రియులు దృఢాంగులుగా బలయుక్తులుగా ఉండవలయును. క్షత్రియులు మరి ఎంత బలంగా ఉంటే, దృఢంగా ఉంటే రాజ్య దేశ సరిహద్దులు రక్షించబడుతుంటాయి, శత్రువులు భయపడుతుంటారు, రాజ్య వ్యవస్థ కూడా సువ్యవస్థితంగా ఉంటుంది. వారే విషయాసక్తులైరేని రాజధర్మము నశించును. దయానంద సరస్వతికి జోధ్పూర్ మహారాజు యశ్వంత్ సింగ్ అది వేశ్యల గామి అయి ఉండడం వల్ల అతన్ని సవరించడానికి వెళితే ఇంకా అతడు ఆ వేశ్యకు కోపం వచ్చి ఇప్పుడు అనంతమంతా దయానంద సరస్వతిని దారి తప్పించారు. యథా రాజా తథా ప్రజ, చాణక్య నీతి 13వ అధ్యాయం 8వ శ్లోకం. రాజు వలనే ప్రజలు అగుదురు అను దాని ధ్యానమందుంచుకొని రాజును అధికారులు ఎన్నడును దుష్టాచారములను ఆచరింపక ఇతరము నిరంతరము ధర్మ న్యాయములందే వర్తించి అందరి సంస్కరణమునకు దృష్టాంతమై ఉండవలయును. దయానందుడు యశ్వంత్ సింగ్ దగ్గరికి పోయి అతన్ని మార్చినట్టయితే దేశమే మారిపోతుంటది. ఆ ప్రదేశంలో ఈ యొక్క వ్యభిచారము, ఈ యొక్క నాట్యం ఆడేటువంటి ఈ యొక్క భోగ విలాసం అంతా పోయి మంచి సువ్యవస్థితమైనటువంటి రాజ్య పరిపాలన జరుగుతుంటుంటది, సుభిక్షంగా ఉంటుంటారు ప్రజలందరూ అని ఆశించి చేశారు.
సంక్షేపముగా రాజధర్మం ఇచ్చట వర్ణింపబడినది. ఈ సంక్షేపముగా రాజధర్మము ఇక్కడ వర్ణింపబడినది. విశేషించి వేదమునందును మనుస్మృతి అష్టమ నవమ అధ్యాయముల యందును శుక్రనీతి విదుర ప్రజాగరము మహాభారతమునందలి శాంతి పర్వము రాజధర్మము ఆపద్ధర్మము మొదలగు వాణి యందును కల పూర్ణ రాజనీతి వహించి మాండలికులను సార్వభౌములను చక్రవర్తులను అగుదురుగాక. వయం ప్రజాపతే ప్రజా అభూమా ఇది యజుర్వేద వచనము. మనము ప్రజాపతి పరమేశ్వరుని ప్రజలము. పరమాత్మ మన రాజు. మనం అతని కింకరులము, భృత్యుల వంటి వారమని తెలియవలయును. అతడు తన అపార కృపచే అతని సృష్టియందు మనలను రాజ్యాధికారులుగా చేయునుగాక. మన చేతుల ద్వారా అతని సత్య న్యాయములను ప్రవర్తింపచేయునుగాక. ముందు ఈశ్వర వేద విషయములు వ్రాయబడును. అంటే ఈ 6వ సముల్లాసం తర్వాత 7వ సముల్లాసము నుండి ఈశ్వర వేద విషయములను వ్రాయబడును. ఈ విధంగా శ్రీమద్ దయానంద సరస్వతి స్వామి కృతమును సుభాష విభూషితమునగు సత్యార్థ ప్రకాశమున రాజధర్మ విషయము గల 6వ సముల్లాసము సంపూర్ణము. నమస్తే. ముందుకు తీసుకెళ్ళండి. సమయం ఎక్కువ అయిపోయింది కాబట్టి మూలమంత్రములతో సంధ్యోపాసన చేయించండి. పుష్పమ్మ గారిదే కదా తీసుకెళ్తున్నారా? మీరే చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఈ రోజు నాది సంధ్య ఉంది. అది చేయించండి. ఎపిసోడ్ విషయం సరే చేయించండి. చేయించిన తర్వాత ఈరోజు 6వ సముల్లాసము సంపూర్ణం చేయబడినది. ఆచార్య గారు అన్ని విషయాలు రాజధర్మం గురించి, మరి రాజుకు ఉన్నటువంటి లక్షణాలు, మరి తిండి ఆహారము అవన్నిటి విషయాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ను అందరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని, అందరికీ అన్ని విషయాలు తెలియజేస్తారని కోరుతూ ఆచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ రేగడి మైలారం నాదండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకర పృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయో. ఓం స్వ పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిధాత తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదది విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరచితో రక్షితాదిత్య ఇషవః
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं तिस्मस्तम्भोजम्बे दद्मः। ओम दक्षिणादीन्द्रोतिपति रक्षिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं तिस्मस्तम्भोजम्बे दद्मः। प्रचीदिग्वरुणोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं तिस्मस्तम्भोजम्बे दद्मः। అదేవిధంగా ఉత్తర దిక్కు ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं तिस्मस्तम्भोजम्बे दद्मः। ध्रुवादिग्विष्णुरधिपति कल्माशग्रीवो रक्षिता वीरुदईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं तिस्मस्तम्भोजम्बे दद्मः। ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिचित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं तिस्मस्तम्भोजम्बे दद्मः। ఈ విధంగా అన్ని దిక్కులు కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసుకొని అదేవిధంగా ఉపస్థాన మంత్రములు ఓం జాత వేదసే సునమామ సోమమరాతీయతో నిదాతి వేదః సనః పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతస్య స్వః ఉద్వయం తమసస్వరిస్య ఉద్వయం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్వరిస్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్వయం ఉత్తమం. రెండవ ప్రకరణ పూర్తి చేసుకున్న తర్వాత ఓం చక్షుర్దేవహితం పురస్తా శుక్రముక్షరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్యో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. గురు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ జగదీశ్వర దయాలు నీ కృపవలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ఓం యోగ శాంతికి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి శ్రీ సామాం శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియోని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి తెలియజేద్దాము. విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వత్వం. ఓం నమస్తే.